నందమూరి వంశంలో పూర్తిగా మిమ్మల్ని స్వీకరించారని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు నమ్మను. అందరూ వచ్చినా నమ్మను నేను ఆ మాట. ఎందుకంటే వాళ్ళు మా వివాహమైనాక వెంటనే రాలేదు కానీ బట్ మా గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా అందరూ వచ్చారు, ఒకళ్ళిద్దరు తప్ప. హరికృష్ణ ఒక్కడే రాలేదు. అందరికంటే ఎక్కువ బాలకృష్ణ. బాలయ్య మాకు ప్రాణము, ఇంకంతా కలిసిపోయాం మేము, బాబునే. అప్పటి నుంచి బాలకృష్ణ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవి బాగా. అంటే అమ్మాయి పెద్దగా మాట్లాడేది కాదు కొంచెము, కానీ బాలకృష్ణ బాగా ఉండేవాడు. తర్వాత పిల్లలు ముఖ్యంగా అసలు వాళ్ళకంటే కూడా పిల్లల దేవుళ్ళని. ఈ పురంధరేశ్వరి మాట్లాడకపోయినా ఆమె పిల్లలు ఇద్దరు నా ఒళ్ళోనే ఆడుకునేవాళ్ళు ఎప్పుడు. సరే, నేను స్వయంగా ఎత్తుకుంది జూనియర్ ఎన్టీఆర్ పిలిపించి మరీ వాళ్ళ తల్లిని పిల్లవాడిని వాళ్ళు అట్లా వెలేసినట్టు చూస్తున్నారు ఈ కుటుంబం, అది మంచిది కాదని చెప్పి పిలిపించి అమ్మాయికి పట్టు చీర తెప్పించి పిల్లాడికి డ్రెస్ తెప్పించి, నాన్న ఇంక రోజు రా నువ్వు, నానమ్మ తాతయ్య ఉన్నాం మేమని చెప్పి అట్లా ప్రతిరోజు వచ్చి వాడు కాసేపు మా దగ్గర ఆడుకొని పోతూ ఉండేవాడు. బాలకృష్ణ ఈ మధ్య కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా పలకరించడం అది అనేక ఊహాగానాలకి తావు ఇచ్చింది అన్నమాట. సో నిజం చెప్పాలంటే పాపం ఆ రాజకీయంలో లేకపోతే ఆ కుటుంబ ద్వేషంలో నలిగిపోయిందే బాలకృష్ణ ఎక్కువగా. ఎందుకంటే ఆ అబ్బాయికి ఆ రెండూ తెలియవు. ఓ ప్లెయిన్ హార్ట్ అతను. ఏదో కోపం వచ్చినా ఆ క్షణమే, సంతోషం వచ్చినా ఆ క్షణమే అన్నట్టుంటాడు. అట్లా మొన్న పాపం మరి ఎట్లా వచ్చాడు, వచ్చి గంట సేపు ఎంత ప్రేమగా నేను పెట్టిన పాయసం తిని చాలా బాగా మాట్లాడి, మా బాబుని తమ్ముడు ఎట్లున్నాడమ్మా అని బాబుని అడిగి